భలే మంచి విజయబేరము. తమిళ సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళగ వెట్రికళగం టీవీకే పార్టీ అడుగులు వేగవంతం చేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు విజయ్ శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో విజయ్ అత్యంత పారదర్శకమైన మరియు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి కోసం దరఖాస్తుల స్వీకరణను పార్టీ ప్రారంభించింది. పార్టీ కార్యాలయం నుండి అప్లికేషన్ ఫారం ను కేవలం ₹100 చెల్లించి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు ₹10,000 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను జత చేయాల్సి ఉంటుంది. వారి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి ఈ నామమాత్రపు రుసుమును నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 234 స్థానాల్లో ఒంటరి పోరు ఎలాంటి పొత్తులు లేకుండా తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాన ద్రావిడ పార్టీలైన డిఎంకే, ఏఐఏడీఎంకేలకు ధీటుగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయించింది. ఇది యువతలో సామాన్య ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్తుందని విజయ్ భావిస్తున్నారు. దళపతి విజయ్ స్వయంగా ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనేది తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని వేళచ్చేరి లేదా విరుగంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి విజయ్ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ తొలి భారీ బహిరంగ సభ ఇక్కడే జరగటం విశేషం. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విజయ్ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాలపై ఆయన మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సినిమా గ్లామర్ తో పాటు పక్కా గ్రౌండ్ వర్క్ చేస్తున్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత మొదటిసారి ఓటు వేసే వారికి టీవీకే భారీగా ఆకర్షిస్తోంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తరహాలో విజయ్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. భలే మంచి విజయబేరము. తమిళ సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళగ వెట్రికళగం టీవీకే పార్టీ అడుగులు వేగవంతం చేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు విజయ్ శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో విజయ్ అత్యంత పారదర్శకమైన మరియు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి కోసం దరఖాస్తుల స్వీకరణను పార్టీ ప్రారంభించింది. పార్టీ కార్యాలయం నుండి అప్లికేషన్ ఫారం ను కేవలం ₹100 చెల్లించి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు ₹10,000 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను జత చేయాల్సి ఉంటుంది. వారి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి ఈ నామమాత్రపు రుసుమును నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 234 స్థానాల్లో ఒంటరి పోరు ఎలాంటి పొత్తులు లేకుండా తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాన ద్రావిడ పార్టీలైన డిఎంకే, ఏఐఏడీఎంకేలకు ధీటుగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయించింది. ఇది యువతలో సామాన్య ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్తుందని విజయ్ భావిస్తున్నారు. దళపతి విజయ్ స్వయంగా ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనేది తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని వేళచ్చేరి లేదా విరుగంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి విజయ్ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ తొలి భారీ బహిరంగ సభ ఇక్కడే జరగటం విశేషం. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విజయ్ ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాలపై ఆయన మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సినిమా గ్లామర్ తో పాటు పక్కా గ్రౌండ్ వర్క్ చేస్తున్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత మొదటిసారి ఓటు వేసే వారికి టీవీకే భారీగా ఆకర్షిస్తోంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తరహాలో విజయ్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. భలే మంచి విజయబేరము. తమిళ సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందుతున్న దళపతి విజయ్ ఇప్పుడు
రాజకీయ క్షేత్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ అడుగులు వేగవంతం చేసింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు విజయ్ శ్రీకారం చుట్టారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ అభ్యర్థుల ఎంపికలో విజయ్ అత్యంత పారదర్శకమైన మరియు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే టికెట్ ఆశించే వారి కోసం దరఖాస్తుల స్వీకరణను పార్టీ ప్రారంభించింది. పార్టీ కార్యాలయం నుండి అప్లికేషన్ ఫారం ను కేవలం 100 రూపాయలు చెల్లించి పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు 10,000 రూపాయల విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ ను జత చేయాల్సి ఉంటుంది. వారి ఆర్థిక సామర్థ్యాన్ని ప్రాథమికంగా అంచనా వేయడానికి ఈ నామమాత్రపు రుసుమును నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 234 స్థానాల్లో ఒంటరి పోరు ఎలాంటి పొత్తులు లేకుండా తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ ఇప్పటికే ప్రకటించారు. ప్రధాన ద్రావిడ పార్టీలైన డిఎంకే, ఏఐఏడీఎంకేలకు ధీటుగా తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే భారత ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయించింది. ఇది యువతలో సామాన్య ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్తుందని విజయ్ భావిస్తున్నారు. తలపతి విజయ్ స్వయంగా ఏ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనేది తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలోని వేళచ్చేరి లేదా విరుగంబాక్కం నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుండి విజయ్ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ తొలి భారీ బహిరంగ సభ ఇక్కడే జరగటం విశేషం. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. విజయ్ 1 కంటే ఎక్కువ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వి అక్షరంతో మొదలయ్యే నియోజకవర్గాలపై ఆయన మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. సినిమా గ్లామర్ తో పాటు పక్కా గ్రౌండ్ వర్క్ చేస్తున్న విజయ్ తమిళనాడు రాజకీయాల్లో గేమ్ చేంజర్ అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత మొదటిసారి ఓటు వేసే వారికి టీవీకే భారీగా ఆకర్షిస్తోంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తరహాలో విజయ్ కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.